బాలానగర్ చౌరస్తా దగ్గర ఉన్న మాధవి దోశ ప్యాలెస్లో వడ తీసుకున్నాము. ఎంత ఫ్రెష్గా, ఎంత సాఫ్ట్గా, ఎంత టేస్టీగా ఉన్నాయంటే హైదరాబాద్లో పెద్ద పెద్ద 3 స్టార్ హోటల్స్, తోపుగా చెప్పుకునే పెద్ద పెద్ద రెస్టారెంట్స్, బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్స్లో కూడా ఇది దొరకదు. అసలు చాలా బాగుంది. నాట్ బోస్ట్. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు, మేము ఎప్పుడప్పుడు తింటాం కాబట్టి రెగ్యులర్గా తింటాము. వారంలో 4 రోజులకు వస్తాను. మా ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడ హాల్ట్ మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చి తినిపిస్తున్నాను. వాళ్ళకు కూడా బాగా నచ్చింది. వాళ్ళ మాటల్లో వినండి. సూపర్. కదా ఇంత ఆయిల్ లేదమ్మా, అసలు ఆయిల్ లేదు. చూడండి, చట్నీ కూడా చాలా బాగుంది. అమ్మా సూపర్. పూరి కూడా బాగుంటుంది చూడండి. ఆహా, 1 by 1 ఇక పూరి అసలు వద్దనుకున్న వాళ్ళం ఆగి టేస్ట్ చూసి ఆపుకోలేక ఇడ్లీ తిన్నామా, వడ తిన్నామా. పూరి స్పెషల్ బేసన్. ఇక్కడ బేసన్ అనేది అదరహో ఇక్కడ వేలు నాకు కూడా తింటాను. రైట్. హాయ్, నమస్తే. నేను మీ అరుణ కృష్ణ. ఈరోజు మీకు ఒక స్పెషల్ చూపిస్తాను. మీ అందరికీ తెలిసేమో, మనం కొత్తకోట వెళ్తుంటే బాలానగర్ చౌరస్తా దగ్గర మాధవి పెద్ద పెద్ద హోటల్స్లే కావండి. పెద్ద పెద్ద హోటల్స్లో ఎలకలు పడతాయా, బల్లులు పడతాయా మనకు తెలియదు. ఇక్కడ మన కళ్ళ ఎదురుగా జెన్యూన్గా చేస్తూ ఉన్నారు. ఎంత బాగుందంటే, మా ఫ్రెండ్ వాళ్ళ డ్రైవర్, ఫ్యామిలీ డ్రైవర్ ఉంటాడు నరసింహ, ఆయన ఎప్పుడు చెప్తుంటమ్మా పూరి చాలా బాగుందమ్మా ఇక్కడ తినాలి అని. అంటే అన్నీ కూడా మన కళ్ళ ముందల్ని నీట్గా అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చే వాళ్ళు ఎవరైనా దయచేసి మీరు ఇక్కడ మంచిగా వీళ్ళని కూడా ఎంకరేజ్ చేద్దాం. మనం మంచి ఫుడ్ ఉంది అంతేనామ్మా? ఎస్ మాధవి, మీ షాప్ ఇలాగే మంచిగా అభివృద్ధి చెంది అందరికి మంచి భోజనం పెట్టాలని కోరుకుంటూ మీ అరుణ. బాయ్. చాలా బాగుంటుంది అంట కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అమ్మాయి మీ పేరు? మాధవ్ ఎంత చక్కగా ఉంది. మాధవ్ చీర కూడా ఎంత చక్కగా ఉన్నది. అయితే మేము ఇక్కడ ఇప్పుడు మహబూబ్నగర్ వెళ్తున్నాం అనమాట. దూరాల ప్రాజెక్ట్ స్నానం చేయడానికి వెళ్తున్నాం. సో బాలానగర్ ఇక్కడ ఎందుకు వచ్చినామంటే, మా నరసింహ ఎప్పుడు ఇదే రూట్లో ఇదే కొట్టు దగ్గర ఇక్కడే ఆపుతాడు అనమాట. చాలా టేస్టీ. మాధవి అన్నారా? మాధవి కూడా చక్కగా ఉంది. నీ పేరేంటమ్మాయి? వరలక్ష్మి. వరలక్ష్మి, మాధవి, దోశ. మా నరసింహ పెట్టండి ఒకసారి. మా నరసింహ ఇక్కడ తిన్నామని మేము ఇంకొంచెం ముందు ఆపంటే కూడా ఆగకుండా ఇదే ప్లేస్ లో ఆపుతాడు. సో దోశ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏంటిది? దోశ ప్యాలెస్. దోశ ప్యాలెస్. ఫుడ్ చాలా బాగుంది. బాలానగర్. బాలానగర్ బాలానగర్ శంషాబాద్ దాటిన తర్వాత మహబూబ్నగర్ బాలానగర్ ఏరియాలో. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రూట్లో వచ్చినప్పుడు ఇక్కడ తినండి. మన మాధవి దోశ, ఇడ్లీ చాలా బాగుంది. ఇది చూడండి. అబ్బో సారీ, ఇది ఇడ్లీ బాక్స్ అనమాట. వేడి వేడిగా తినొచ్చు. పూరి కూడా వేడి నీకు హైజీనిక్ ఉందమ్మా. గుడ్ మాధవి, చాలా బాగుంది. ఇక్కడ మాట్లాడుతున్నాం అనమాట. ఇక్కడ తిందామంటాడు.